ఈ నెల 23న ఒంగోలులో సీఎం జగన్ పర్యటించనున్నారు. భూపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ప్రోటోకాల్ పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు వైసీపీ సర్కార్ ఆహ్వానం పంపలేదు. ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకి ఇవ్వాలని బాలినేని పట్టుబట్టినా అవకాశం కల్పించేది లేదంటూ సీఎం జగన్ తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికీ వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ గా 7 నియోజకవర్గాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటిస్తున్నారు. చెవిరెడ్డి రాకతో మాగుంట అనుచరులు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు వైసీపీలో చోటు దక్కకపోవడంతో మాగుంట సీటు కోసం ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఒంగోలులో 25,000 మంది పేదలకు తలపెట్టినటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తారీఖున సీఎం జగన్ ఒంగోలుకు రాబోతున్నారు. బాలినేని కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో ఈ సీఎం సంబంధించిన ఏర్పాట్లు, సభ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా మంత్రి సురేష్ తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు బాలినేని ముగ్గురే కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసినట్టు ఇంకా ఒంగోలు ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఇందులో ఆహ్వానం పంపలేదు. ప్రోటోకాల్ సైతం వైసీపీ అధిష్టానం పక్కన పెట్టి అతనికి మొండి చూపించింది. అయితే గతంలో ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూసినట్టు ఇంకా ఒంగోలు ఎంపీ అభ్యర్థి కోసం వైసీపీ తరఫున మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు బాలినేని కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలని విఫలం కావడంతో ఆ తర్వాత బాలినేని ఎంత పట్టుబట్టినా కూడా అది సాధ్యం కాకపోవడంతో ఎంపీ మాగుంట ఇటీవల వైసీపీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారంటూ కూడా వైసీపీ అధిష్టానంలోని కీలక నేతలతో పాటు వైసీపీ వర్గాల్లో కూడా ఈ చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికి రీజనల్ కోఆర్డినేటర్ గా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా భాస్కర్ రెడ్డిని ప్రకటించడంతో ఆయన ఈ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 కాన్ఫరెన్స్ లో కూడా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. నేతలతో కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి నాయకుల సంబంధించిన రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మైనస్ ప్లస్లు వీటిని అన్నింటిని అంచనా వేసుకుంటూ బాలినేనితో పలుసార్లు కూడా భేటీ వీటిలో కూడా చర్చించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు అయినటువంటి రాఘవరెడ్డి కూడా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి తన దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి వాళ్ళ అనుచర వర్గాన్ని కూడా కూడగట్టుకుంటూ ఏకతాటిపైన నడిపించే విధంగా వాళ్ళ లోపల కూడా ఇంటర్నల్ గా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే వైసీపీ కార్యక్రమాలు ఈ 7 కాన్ఫరెన్స్ లో జరుగుతున్నాయో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అంటే వైసీపీ సర్కార్ ఈ రోజు జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదు అంటే మాగుంటకి ఇక టికెట్ లేనట్లే అనుకోవచ్చా? అంటే ఈ పరిణామం ఎట్లా చూడాలంటారు? ప్రధానంగా చూసినట్టు ఇది చాలా కీలకాంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల వైసీపీ అధిష్టానము వర్సెస్ మాగుంట విషయంలో జరుగుతున్న ఫైట్ నేపథ్యంలో సీఎం జగన్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇటీవల కాలం అంటే చాలా 6 నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఒంగోలుకు వస్తున్న నేపథ్యంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పంపలేకపోవడం అనేది చాలా కీలకాంశంగా మారబోతుంది. ఎందుకంటే ఎంపీ అభ్యర్థి విషయం ఇక మాగుంటకు వైసీపీలో ఛాన్స్ లేదనే ఒక క్లారిటీ అయితే రాబోతుంది. అయితే వైసీపీ జెండా మాత్రం మాగుంట కార్యాలయంపై కూడా ఇప్పటికీ కూడా ఎగురుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాగుంట ఆల్రెడీగా టీడీపీలతో టచ్లోకి వెళ్ళడం, ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు కూడా దృష్టి సాధించడము, ఆ టీడీపీ అధిష్టానంలోని కొంతమంది కీలక నేతలతో కూడా చర్చించి ఈ నెల వాసన కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ టీడీపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మాగుంట అనుచర వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక ఎంపీ అభ్యర్థి విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పవచ్చు. సుమా, శంకర్, అంటే జగన్ పర్యటనతో 23న జరగబోయే పర్యటనతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మాగుంటను ఇటువైపు దూరంగా పెట్టడము, ఒకవైపు వైసీపీ అధిష్టానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుండము, దీంతో పాటుగా పలువురు ఆశావాహులు అంటే పలు కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే సీట్ను అక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని లేకపోవడంతో ఆ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కూడా ఎంపీగా పోటీ చేసేందుకు కూడా పోటీ పడుతున్నారు. ప్రధానంగా చూసినట్టుగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తో పాటు కంజీర్ ఎమ్మెల్యే బుర్రా మసూద్ యాదవ్, అదేవిధంగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతున్నారు. ఈ పోటీ పడుతున్న నేపథ్యంలో వీళ్ళు ఎవరిని ప్రాతిపదికగా తీసుకుంటుంది, ఎవరిని వైసీపీ అధిష్టానం ఫైనల్ గా ఇక్కడ ఎంపీ అభ్యర్థాన్ని చేస్తుందనేది చాలా కీలక అంశంగా మారింది. అయితే ప్రధానంగా
బరిలో చూసినట్టు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అదేపు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు అయితే ప్రధానంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి ప్రదర్శన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నెలకొంది. ఈ జిల్లాలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. సుమా, థ్యాంక్ యూ శంకర్.